హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పథకం ఇప్పుడైతే ఇవాళ బంద్ కాబోతుందండి. ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందారా? అయితే మీరు ఈ వార్త తెలుసుకోవాల్సిందే. మీరు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడే వార్త అయితే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి. ఏంటంటే కొత్త నిర్మాణిస్తున్న రాజధాని అమరావతిలో అంతటా వైఫ్లైన్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి విధానం అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇది ఆల్రెడీ ఇండియాలో చాలా రాష్ట్రాలలో అయితే ఉంది. మన పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి అనేది అధికారులు ఈ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. వీటిపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన అయితే వచ్చింది. అందువల్ల త్వరలోనే అమరావతి అంతటా వైఫైలు ద్వారా వంట గ్యాసులు లభించుకోవచ్చని మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. అమరావతిలోనే కాదు, ఏపీలో మొత్తం ఈ విధంగా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కొత్త టెక్నాలజీ ఎప్పుడు అని ఆహ్వానిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు అగ్ని ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ డబ్బులు అందరికీ రావడం లేదు కాబట్టి చాలామంది మనీ రావడం లేదా లబ్ధి పొందడం లేదా. అందువల్ల వంట గ్యాస్ సిలిండర్లు పూర్తిగా తొలగించాలనే అవకాశం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో అయితే హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి. సిలిండర్ను తీసేసి పైపుల ద్వారా గ్యాస్ని సప్లై చేసే అప్పుడు ప్రజలు సబ్సిడీ మళ్ళీ చెల్లించకుండా గ్యాస్ వాడుకోవచ్చు అని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందండి. ఆ మనీ ప్రభుత్వం డైరెక్టుగా ఆయిల్ కంపెనీలకు చెల్లించవచ్చు. దీనివల్ల సబ్సిడీలు మనీ రావట్లేదని అమలు చేసిన చెక్ పెట్టవలసిందిగా కోరుతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ ఏజెన్సీలు చుట్టూ లబ్ధిదారులు తరలిస్తూ అవసరం తప్పనిసరిగా ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ముందుగా ఏపీలో 80 లక్షల మందికి పైపులతో గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఎప్పుడైనా ఎవరికి ఇలాంటి కావాలి అని అడిగినప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రపంచం సర్వే ప్రకారం వంట గ్యాస్ సిలిండర్ల కంటే గ్యాస్ పైప్ లైన్లే వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. వంట గ్యాస్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలకు అనేది చెప్పడం అయితే జరిగిందండి. గ్యాస్ సిలిండర్లు తరచూ కొరత సమస్య వస్తుంది. సిలిండర్ను తీసుకువెళ్ళడానికి తెచ్చుకోవచ్చు అన్ని సమస్యలు. అదే పైప్ లైన్ గ్యాస్ ద్వారా కొరత సమస్యలు అయితే ఉండొచ్చు. ఎంత కావాలంటే అంత పొందవచ్చు. గృహ అవసరాల కోసం తీసుకునే సిలిండర్లు కొంతమంది వాణిజ్య అవసరాలు కూడా హోటళ్లను కూడా వాడుతూ ఉంటారు. అదే పైప్ లైన్ గ్యాస్ అయితే ఇలాంటి అక్రమాలు ఛాన్సు అయితే ఉండదని అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందండి. అన్నిటినీ మించి పైప్ లైన్ గ్యాస్ ధర తక్కువగా ఉంటుంది, సిలిండర్ ధరనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ రవాణాల ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఈ పైప్ లైన్ అనేది బిగించుకోవచ్చు అనేది చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి. పైప్ లైన్ వేసేటప్పుడు కొంత ఖర్చు ఉంటుంది, తర్వాత చౌకగా గ్యాస్ లభిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6లో సబ్సిడీలు ఇవ్వడం అయితే జరిగిందండి. ఏర్పాటు చేసుకునే ఏజెన్సీ చెక్ వల్ల మనకనేది ఇది లభిస్తుంది. అందువల్ల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది అనుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కారణంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉచితంగా మనం ఇది పొందవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పాను కదండి. నా వీడియో లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కంటే ఈ పైప్ లైన్ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది మనకి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది పథకం అనేది మీరు వెంటనే సచివాలయాల ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్లు కనుక అయితే మీ పైప్ లైన్ ద్వారా అనేది పథకం అనేది లభిస్తుంది. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము.